బావగారు అయ్యా బాబన్న దండాలండి దండాలా తన్నాలండి తన్నాలా దండాలా అదేనండి తన్నాలా తన్నాలా ఒరే తన్నాడు కాదా నీకన్నా ఆడే మాట్లాడుతుంది వెళ్ళి కొడతాడు చెయ్యాలంటే తన్నాడు కాదు దండాలంటే రాజుగారు దండాలంటే రాజుగారా ఇంకా నిందకి తన్నాలని కాలు తగలేస్తుందండి సరేలేదా ఒరే ఆ నడివీధిలోని ఆడపిల్ల ఆవు ఆవని కేకలేస్తున్నారా ఆ ఆవు మంచిదైతే మనకి కొని తీసుకొని మీ మరద తీసుకెళ్ళాలా ఎక్కడ మా మరద లేదు అక్కడ ఉంది వచ్చాను నేను మరి మా మరద అక్కడ వచ్చారు నీకు అక్కడ మనుషులు అవుతుందా కుట్టి కూడా చంపేస్తే నువ్వు చేస్తున్నాడు బాబానా మా మరదలు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు నీ చెవులో నేను చీపురుగా నెట్టింది ఏంటా చీపురుగా కాదు కుటుంబం పోయింది అది సంగతి వినలేదా ఎందుకంటే బావా మన ఊరి సైడు మన బావలు ఉన్నారు నా గురించి అది చెప్తారు నువ్వు అసలు నమ్మకో అందుకని చెప్పి 2 కుటుంబంలో చెవిలో పెట్టేసింది తెలివైందిరా ఈ ఆచారం ఎన్ని వేసినా పర్వాలేదు తెలివైంది కాదు మీ గురించి ముందే తెలిసిపోయింది మా గురించా ఇలా అరే గొప్పనా నీకు వినపడకపోతే మళ్ళీ చెప్తాను నేను ఆ నడివీధిలోనే ఒక ఆడపిల్ల ఆవు ఎవరికి కేకలేస్తుంది వెళ్ళి దాన్ని చూసి అయితే ఆవుకి కేకలేస్తుందా ఎవరు మీ మరదలా మా మరదకి నుంచి ఆవును తీసుకుంటా అన్ని ఏంటి రమ్మనమ్మా నిన్ను మా మరదలు కాదుగా రమ్మని అన్ని రమ్మని నచ్చిమిది ఆవు ఆవని కేకలేస్తుంది ఆ అమ్మాయి కూడా బాగానే ఉంది దుఃఖన పక్కన బాగానే ఉంది సరిపోదు వెళ్ళి చూసి ఒరే
అమ్మాయిని కాదు చూడమండి ఆవును చూడు అమ్మాయిని చూడమంటే నీకు అమ్మాయిని చూసుకోవాలి అది ఆవును చూసి దాన్ని బేరం ఆడుకొని తోలికిరా ఆవును చూసి దాని చూడాలి సరే అయితే మరి వెళ్ళొస్తున్నాను అయితే మంచిది తమ్ముడు ఒక్కడ ఉన్నాడు అల్వా మరి అమ్మ తమ్ముడు ఒక్కడ ఉన్నాడు అల్వా అమ్మ ఒకడు ఉన్నాడు. గోవిందా గోవిందే ఉంటే జోరుగా చెప్పనియా కుదమత్తంగా మరీ ఉన్నావు కానీ రాజు నేను చూసాడు రాజు తెలియగా చెల్లమ్మా తోడుకొచ్చాను అన్నగానే అయితే చెల్లమ్మా ఆ ఇది ఇదంట ఆవును కొంటావు గోలు కొంటాను మిరగాయలు వేస్తున్నావంట అవునన్యా ఆవును గోలు అమ్ముతాను చెప్తాడమ్మా అంతేనన్యా అమ్ముతా అంటే సరిపోయాను చెల్లమ్మా నీ ఊరేటి నీ పేరేటి నీ వస్తాను రేట్ నీ రూపురేట్ ఒకసారి చెప్పమన్నా చెల్లమ్మా ఆవును కొనుక్కోతాను ఏన్యా రూపాయలు చెప్పకపోతే కొనలేదన్యా మనం తిన్నామై మా రాజు మామూలు కాదు ఆవును కొన్న దాంతో కూడా ఆవును కొన్న అమ్మాయి కూడా తీసుకురమ్మన్నాడు సరే అన్యా చెప్తాను కానీ ఎందుకంటే పట్టాలే రాజు చెప్పండి ఎంత వార్త చెప్పు ఏదమ్మా ఎందుకే పట్టినా వాడ అవుననియా ఎందుకే నాన్నగారా అవుననియా అయితే చెల్లమ్మ నీ పేరు లక్ష్మీదేవా అవుననియా మీ ఆయన పేరు మహావిష్ణుమూర్త అవుననియా అయితే చెల్లమ్మా అన్ని బాగా చెప్పాను చెల్లమ్మా మీ ఆవు రూపాయలు లేదు ఒకసారి చెప్పినట్టయితే మీ ఆవిడ కూడా పడ్డాను చెల్లమ్మా చెప్పాననియా అవగే అవే
రూపాయలు ఇల్లాలి చల్లా అవునయ్యా నేను కట్టి రూపాయలు వెయ్యాలి చల్లా అవునయ్యా అయితే చెల్లమ్మా అన్ని బాగా చెప్పాను చెల్లమ్మా ఆవు రేటంతో దోట రేటంతో ఒకసారి చెప్పావంటే నీ ఆవుని బావుని కొనుకెళ్ళిపోతాను చెల్లమ్మా అనియా అందరనియా చెప్పాలమ్మా దోడ మూడు అందరనియా అమ్మో ఎంతమ్మా ఆవారు అందరనియా అమ్మ చెల్లెమ్మో సమాధానం చెప్తావు ఇక్కడ ఉంది పిల్లలు వెళ్ళమ్మా అక్కడ ఉంది ఆవారు అందరనియా ఆవారు అందరా అవుననియా మూడు అందరనియా ఆ గురువు కూడా మారండి గురువు ఎక్కడ